హాయ్! మీకు రోడ్ సైడ్ డాబా స్టైల్ ఫ్లేవర్స్ అంటే చాలా ఇష్టమా? అయితే ఈ వెజ్ మిక్స్ మసాలా కర్రీ మీకు ఫేవరెట్ అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో రెస్టారెంట్ స్టైల్‌లో కాదు డాబా స్టైల్‌లో ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి. ముందుగా ఇలాంటి సింపుల్ హోమ్‌మేడ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ అస్. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్‌లో 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంతో ఒక కప్పు క్యారెట్, అలాగే ఒక కప్పు బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఇవి దానిలో వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడకబెట్టుకుందాం. 10 to 15 మినిట్స్ తర్వాత తీసుకొని క్యారెట్, బీన్స్ అట్లా చేత్తో ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోయిందా లేదా, ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఒక సపరేట్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఏవైతే మనం వెజిటేబుల్స్ ఉడకబెట్టిన వాటర్లో అదే వాటర్లో ఒక కప్పు కాలీఫ్లవర్ కూడా వేసుకొని దాంతోపాటు ఒక కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ వేసుకొని అది కూడా 10 మినిట్స్ లోపలే ఉడకబెట్టుకుందాం. ఉడికిన తర్వాత అది కూడా చెక్ చేసుకొని సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఏవైతే వెజిటేబుల్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయో అవి సూప్లో వాడుకోవచ్చు. సో అవి పక్కన స్టోరేజ్ చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. దాంతోపాటు ఒక స్పూన్ వామ్ వేసుకుందాం. అలాగే ఒక కప్ స్లైస్డ్ ఆనియన్స్ వేసుకుందాం. ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత అలాగే ఒక కప్ స్లైస్డ్ టమాటో కూడా వేసుకొని 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. వేపుకున్న తర్వాత 2 స్పూన్స్ ధనియాల పొడి, అలాగే 1 to 1.5 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకుందాం. తర్వాత తగినంత సాల్ట్, టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 3 మినిట్స్ తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న వెజ్జెస్ ఉంటాయి కదా, అవి ఈ కర్రీలో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాం. ఎందుకంటే మొత్తం మసాలా ఈ బాయిల్డ్ వెజ్జెస్కి అంతా పట్టాలి కాబట్టి ఒక 3 to 4 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే మంచి ఫ్లేవర్గా మారుతుంది. కర్రీ క్రీమీ టెక్స్చర్ కోసం ఒక 2 స్పూన్స్ ఆఫ్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. అది ఆప్షనల్, మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. లాస్ట్లో కసూరి మేతి వేసుకొని కలుపుకొని వేడివేడి అన్నంలో లేదా గీ పరాటాలో, చపాతీలో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.